అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ నాండి రేపల్ల పిల్ల. మా ఫ్రాన్స్ ఇంటికాడ నుంచి ప్రాన్స్ పంపించారండి. చాలా బాగున్నాయి. ఇందులో పసుపు ఉప్పు వేసి ఫ్రై చేసి పంపించారు. ముందుగా మిక్సీ జార్లో ఇక్కడ కనపడుతున్న మసాలాలని కొంచెం కొంచెం వేసుకున్నాను. షాజీరా, సోంపు వేసి మంచిగా మిక్సీ చేసి పౌడర్ పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టమాటాల ప్యూరీని కూడా పక్కన పెట్టుకోవాలండి. ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ ఫ్రై అయ్యాక బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఎండుమిరపకాయ వేసానండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకో పక్కన వాటర్ పెట్టుకొని ఎసరికి దాంట్లో బిర్యానీ మసాలాలు, కొంచెం ఉప్పు, ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలండి. ఇంట్లో టమాటాల ప్యూరీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కరివేపాకు కొంచెం వేసాను, ఉప్పు, పసుపు, నేను బిర్యానీ మసాలా వేసానండి కొంచెం వాటర్లో. ఫ్రై అవుతున్నప్పుడు కొత్తిమీర, పుదీనా వాటర్లో వేసుకొని మరిగించుకొని రైస్ వేసుకోవాలి. టైగర్ ప్రాన్స్ అండి, ఇవి కేజీకి 16, 17 వచ్చినాయంట. చాలా పెద్ద రొయ్యలు. మా అమ్మగారు ఫ్రై చేసి పంపించారు కనుక నాకు టైం సేవ్ అయింది. ½ కప్పు పెరుగు తీసుకున్నాను. మీకు రుచి సరిపడినంత కారం, ధనియా జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా, ఇందాక మనం మిక్సీ చేసుకున్న పౌడర్ కొంచెం వేసుకోవాలి. మీకు ఘాటుగా కావాలంటే ఇంకొంచెం వేసుకోండి. నాకు మా పిల్లలు తినరని వేయను. మిక్సీ చేసి మంచిగా కలుపుకున్నాక ఫ్రై అవుతున్న ప్రాన్స్లో వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని దాంట్లో ప్రాన్స్లో వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా జల్లి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ 70% ఉడకాలండి. ఉడికాక పక్కన పెట్టుకొని ప్రాన్స్లో జల్లి వేసుకోవాలి. పైన వేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. మా పిల్లలు తినరని నేను వేయలేదు. ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకొని ఫ్రై అయ్యాక కొంచెం రైస్ మీద చల్లుకుంటే మంచిగా కలర్ కనపడుతుంది. కొంచెం వాటర్ వేసుకొని దమ్ పెట్టుకోవాలండి. మీరు మస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 10 minutes అయినాక దించుకొని సర్వ్ చేసుకోవాలి. సూపర్గా ఉంటుంది.